ఏపీలో ఏం జరుగుతోంది? విధ్వంసానికి బాధ్యులెవరు? బాబు ప్రోద్బలంతోనే టీడీపీ శ్రేణులు దాడులకు తెగించాయా? వైసీపీ నాయకులు కార్యకర్తలపై ఆగని టీడీపీ దాడులు. ఏపీలో అరాచకం సృష్టిస్తున్న టీడీపీ ఘాటు విమర్శలతో నిప్పులు చెరిగిన మంత్రి బొత్స. ఇక వివరాల్లోకి వెళితే మే 13న జరిగిన ఎన్నికల అనంతరం మహిళలు, మైనారిటీలు, బడుగు బలహీన దళిత వర్గాల్లో వైసీపీకి అత్యధికంగా పోలైన ఓట్ల శాతాన్ని సహించలేకపోతోంది టీడీపీ. తమకు అనుకూలంగా ఓట్ల శాతం పెరిగిందని వైసీపీ వర్గాలు ఎంతో ఆనందంగా, ఉత్సాహంగా ఉన్నాయి. తమ అధినాయకుడే కాబోయే సీఎం అని పలు మాధ్యమాలు ప్రసారం చేయడం వైసీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నింపింది. ఈ వాస్తవ పరిణామాన్ని జీర్ణించుకోలేని తెలుగుదేశం వారు వైసీపీ కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఏపీలో అరాచకం కొనసాగుతుందని మంత్రి బొత్స సత్యనారాయణతో సహా పలువురు నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో పోలింగ్ అనంతరం వైసీపీ శ్రేణులపై టీడీపీ దాడులకు చంద్రబాబే కారణమని, ఆయన ప్రోద్బలంతోనే హింసాకాండ జరుగుతుందని మంత్రి బొత్స ఆధ్వర్యంలో వైసీపీ ప్రతినిధి బృందం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఫిర్యాదు చేసింది. పల్నాడు జిల్లాలో పలు గ్రామాల్లో టీడీపీ వర్గాలు అకారణంగా వైసీపీ కార్యకర్తలపై దౌర్జన్యాలు కొనసాగిస్తున్నాయన్నారు. ఇక అనంతపురం తదితర జిల్లాల్లో పోలీసు అధికారుల వైఫల్యాన్ని కూడా వైసీపీ ప్రతినిధుల బృందం గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లింది. ఈసీ పలు చోట్ల పోలీసు అధికారులను మార్పులు చేసిన తర్వాత రాష్ట్రంలో హింసాత్మక ఘటనలు పెరిగాయని వివరించింది. చంద్రబాబుతో పాటు హింసకు కారణమైన వారందరిపై చర్యలు తీసుకోవాలని మంత్రి బొత్స సత్యనారాయణ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. మా పార్టీ తరఫున పోలింగ్ రోజున పోలింగ్ అయిన తర్వాత జరుగుతున్న ఏదైతే వైలెన్స్ ఉందో ఆ ప్రాంతాల్లో ఉన్న పోలీసు అధికారులు ఎవరైతే పనితీరు పట్ల ముఖ్యంగా ఎవరైతే పోలీస్ అబ్జర్వర్గా వచ్చిన దీపక్ మిశ్రా అనే ఒక రిటైర్డ్ అధికారి ఎవరైతే వచ్చారో ఆయన పక్షపాతంతో ఏదైతే కూటమి తెలుగుదేశం పార్టీ ఏ ఫిర్యాదు ఇస్తే, ఏ పిటిషన్ పెడితే ఫాల్స్ పిటిషన్ దాని మీద ఎంక్వైరీ కూడా లేకుండా వన్ సైడెడ్ యాక్షన్ తీసుకోవడం కాకుండా రాష్ట్రంలో ఉన్న సీనియర్ అధికారి, పోలీస్ అధికారికి తో పాటు ఇంకో ఇద్దరు అధికారులు అంతా కూడా మా సోదరులు చెప్తారు. వారు చేస్తున్న అకృత్యాల్ని గవర్నర్ దృష్టి తీసుకొచ్చాం. టీడీపీపై ఫిర్యాదులు చేసినా విచారణ లేకుండా ఎన్నికల అబ్జర్వర్ దీపక్ మిశ్రా తమపై చర్యలు తీసుకోవడం ఆయన పక్షపాత వైఖరికి నిదర్శనమన్నారు. ఆయనపై న్యాయ విచారణ చేపట్టాలన్నారు. ఎన్నికల సంఘం నుంచి రిపోర్టు తెప్పించుకొని దీపక్ మిశ్రాను మార్చాలని గవర్నర్ను కోరినట్టు వివరించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పేరి నాని మాట్లాడుతూ ఉద్దేశపూర్వకంగా దీపక్ మిశ్రాను ఏపీలో ఎన్నికల కోసం బీజేపీ, టీడీపీలు తీసుకొచ్చాయని చెప్పారు. ఈ దీపక్ మిశ్రా అనేటువంటి రిటైర్డ్ అధికారి, ఐపీఎస్ అధికారి ఎన్నికల పర్యవేక్షకుడుగా వచ్చాడో అతను వచ్చిన దగ్గర నుంచి బెజవాడలో దిగాడు. కాలు పెట్టిన దగ్గర నుంచి తెలుగుదేశం పార్టీతో చట్టాపట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ అధికారులందరి దగ్గరికి, విష్ణువర్ధన్ అని చెప్పిన గుంటూరులో ఒక అధికారి ఉన్నాడు, అతని దగ్గరికి అర్ధరాత్రి పూట చీకట్లో ఎందుకు వెళ్ళాడు డిన్నర్కి, అతనితో తెల్లవారులు ఎందుకు కూర్చున్నాడు, ఏం పార్టీ చేసుకున్నారు, ఆ పార్టీలో ఏం మాట్లాడుకున్నారు, ఎక్కడి నుంచి ఆదేశాలు తీసుకున్నారు, ఇవన్నీ కూడా మాకు అనేక సందేహాలంటే ఎందుకు వెళ్ళావు, అక్కడ ఏం మాట్లాడుకున్నావు, అతను చంద్రబాబుతో బాగా తరచుగా కలుస్తుంటాడు కదా, ఆ అధికారి ఇంటికి మీకు ఎన్నికల అబ్జర్వర్గా వచ్చి ఆ విష్ణువర్ధన్ అధికారి ఇంటికి ఎందుకు వెళ్ళావు, వెళ్ళకూడదు కదా, వెళ్ళి నువ్వేమో అక్కడి నుంచి ఎంతమందిని నువ్వు కలిసావు, రిటైర్డ్ అయిన ఐపీఎస్లు, తెలుగుదేశం పార్టీతో చట్టా పట్టాలేసి తిరిగేటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ల ఇంటికి ఎంతమందికి నువ్వు వెళ్ళావు, నీ కాల్ డేటా ఏంటి తీయాల్సిన అవసరం ఉంది. గవర్నర్ గారు చెప్పాం, అతని కాల్ డేటా కూడా తీయించండి. ఎంతమంది జిల్లా ఎస్పీలను బెదిరిస్తున్నాడు, థ్రెటన్ చేస్తున్నాడు, ఎంతమందిని తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మీరు పనిచేయమని చెప్తున్నాడు,
తెలుగుదేశం పార్టీ పిటిషన్ వస్తే వెంటనే సస్పెండ్ చేస్తారు. అతని కారణంగానే విధ్వంసం జరుగుతుందన్నారు. మిశ్రా విజయవాడకు వచ్చినప్పటి నుంచి టీడీపీ సానుభూతి పరులైన రిటైర్డ్ అధికారులు ఆయన్ను కలిశారన్నారు. ఎవరు ఎన్ని జిమ్మిక్కులు చేసినా వైసీపీ ప్రభుత్వమే మళ్లీ వస్తుందని అన్నారు. వైసీపీ కార్యకర్తలు సంయమనంతో ఉండాలని చెప్పుకొచ్చారు. గవర్నర్ను కలిసిన వారిలో వైసీపీ నేతలు ఎమ్మెల్సీ అప్పిరెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థి మనోహర్ నాయుడు ఉన్నారు. ఎన్నికల వేళ కొంతమంది పోలీస్ ఆఫీసర్స్ పచ్చ చొక్కాలు వేసుకున్నారు. పర్టికులర్గా పల్నాడు ఎస్పీ కానీ బిందు మాధవ్ కానీ, అట్లాగే ఐజీ గుంటూరు కానీ త్రిపాఠి కానీ, అలాగే బక్షి కానీ, ఇలాంటి వాళ్ళు కొంతమంది ప్రత్యేకంగా తెలుగుదేశం చొక్కాలు వేసుకొని ఎవరైతే స్పెషల్ అబ్జర్వర్ ఉన్నారో వారి ఆదేశం మేరకు దీపక్ మిశ్రా అనే అతను రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్. అతను ఆంధ్రప్రదేశ్కి అలాట్ అయితే అతను వెళ్ళి ఎవరో ఒక అతని దగ్గర ప్రైవేట్గా వెళ్ళిపోయి ఫంక్షన్కి వెళ్ళిపోయి తెలుగుదేశం వాళ్ళతో కొమ్మక్కై రిటైర్డ్ ఐపీఎస్తో కూర్చొని తర్వాత వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఎస్పీలను ట్రాన్స్ఫర్ చేయించడము, అధికారులను భయప్రాంతం చేయటము. ఇక ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయోనని గ్రామాల్లో ప్రజలు భయపడుతున్నారు. ఇప్పటికే టీడీపీ అరాచకాలపై తెలుగు ప్రజలతో పాటు దేశం మొత్తం గమనిస్తుందని వైసీపీ నేత చెప్పటం గమనించవలసిన విషయం. ఏది ఏమైనప్పటికీ జూన్ 4వ తేదీన తమకే పూర్తి మెజారిటీ వస్తుందని, తమ ప్రభుత్వం ఏర్పడుతుందని, మళ్లీ జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతారని వైసీపీ వర్గం ధీమాగా ఉంది.